నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మదన్పల్లి గ్రామంలో ఎస్సీ వాడలో పూర్వకాలం నుండి వస్తున్న బుర్ర కథలు ఇప్పుడు తక్కువ కాకుండా ఈ కాలంలో కూడా ప్రజలకు తెలియజేసిన ఓడ్యాట్పల్లి బుర్ర కథ వాసులు. ఈ కార్యక్రమంలో ప్రజలు బుర్ర కథను తిలకించడం జరిగింది. మీ పూర్వస్థైన మీ గ్రామస్థైన తమ జన్మనామము ఒకసారి చెప్పండి. మీ పూర్వస్థి మీ గ్రామస్థి తమ జన్మనామము చెప్పండి. కోపగుండు అయ్యా 20 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళకి ఇది కోపం మరో బాపు. అలా మీ పూర్వస్థి మీ గ్రామస్థి తమ జన్మనామం కొడుకు తండ్రితో ఆడుకున్నా ఇప్పటిదాకా. మీ పూర్వాస్తి మీ గ్రామాస్తి తమ జన్మనామం మా యొక్క శివలక్ష్మి దేవి నా అన్నయ్య శంకరగిరి
ఈ అన్న శంకరకి నీ పేరు నా పేరు శివగిరి కొండ ముచ్చి మీద ఉన్నాను అయ్యా ఏమైంది నిన్న మొన్న ఏమైందయ్యా ఆనాడు రాజులది ఈనాడు ప్రధానది సేవకుడు అయిపోయి ఆనాడు రాజులది ఈనాడు సేవకుడు రాజులు లేని రైతులు బతకలే రైతులు లేని పిల్లలు బతకలే జనులు లేని దేవుడు లేదు మన నువ్వు చెప్తాను చెప్పన్నా చెప్పు ఇప్పుడు అంటే మంచిగా దానికే చిన్నబాపు అవు ఇప్పుడు నిన్ను పిలిచిన కారణం అంటే అవు నేనైతే ఇప్పుడు ఉండ స్వామి ఆ. మీ తండ్రి మీ తల్లి గృహస్థంలో ఉన్నారు చూసుకుంటుంది అన్నయ్య మన అమ్మని మన నాన్న అడిగినారు మనకు ఇల్లు లేట జాగలేట సిగలేట మరి ఏమైంది ఎట్లా అమ్ముడా మన అడవి లోపల అనగా మన తల్లి మన తండ్రి ఉన్నాడు. మన తల్లిదండ్రులు కలిస్తే ఉన్నాయని వాళ్ళు చెప్తారు. తల్లి వద్దకు ఏమి కుమార చూడండి, మీరు ఉంటే ముందు లెక్కలేని ధనం ఉంది. కుమారా ధర్మపట్నం మన నా పేరు ధర్మంగరాజు, మీ తల్లి శివలక్ష్మి. మీరు ఉంటే ముందు తుండే కోటి దేవుల పూయేస్తే నిద్ర పుట్టింది. మీరు పుట్టినాక 21 నాటికి బ్రాహ్మణ పిలిపించి చుట్టేపిస్తే మీ జమా మన ఆడలన్నీ ఊరి బాగా